ఆంధ్రప్రదేశ్లో మార్పు ప్రారంభమైందా? అధికారులంతా కూటమి ప్రభుత్వంపై చూపుతున్న విధేయత దేనికి సంకేతం? ప్రభుత్వం మారగానే కాళ్లబేరానికి వచ్చేసిన ఆ అధికారులు ఎవరెవరు? గతంలో పవన్ చంద్రబాబు హెచ్చరించినట్లుగా గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవా? జగన్ హయాంలో రెచ్చిపోయారు. ప్రభుత్వం మారగాని కాళ్లబేరానికి వచ్చారు. ఇప్పుడు తమ తప్పేమీ లేదు, మన్నించండి మహాప్రభో అంటున్నారు. నాడు వైసీపీ నేతల ఒత్తిడితోనే తప్పులు చేశామంటున్నారు. ఇది ప్రస్తుతం ఏపీలోని కొందరు అధికారుల తీరు. జగన్ హయాంలో అధికారుల అరాచకాలకు అంతూ పొంతూ ఉండేదే కాదు. జగన్ హయాంలో వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన కొందరు అధికారులు ప్రభుత్వం మారగానే కాళ్లబేరానికి వస్తున్నారు. వైసీపీ అధికారం శాశ్వతమని, వాళ్లే అధికారంలో ఉంటారని వారు ఆడమన్నట్టు ఇష్టారాజ్యంగా ఆడిన అధికారులు ఇప్పుడు వాస్తవంలోకి వస్తున్నారు. గతంలో తాము చేసిన తప్పులను చూసి చూడనట్లు వదిలేయాలని నాడు అధికారంలో ఉన్న వైసీపీ నేతల ప్రోద్బలంతోనే తాము విచ్చలవిడిగా ప్రవర్తించామని, తాము చేసిన తప్పులను తెలుసుకున్నామని, తమకు టీడీపీ జనసేనలపై ద్వేషం లేదని, తమను మన్నించాలని కీలక అధికారులు టీడీపీ జనసేనలకు చెందిన కీలక నాయకులకు వర్తమానం పంపుతున్నారు. ఇలా వర్తమానాలు పంపుతున్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్ శాఖాధిపతులు, ఇతర రాష్ట్రాల్లో పనిచేసి అక్కడ డిప్యూటేషన్పై పనిచేస్తున్న అధికారులు కూడా ఇందులో ఉన్నారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేరుగా చంద్రబాబును కలిసి తామేమీ తప్పు చేయలేదని, వ్యక్తిగతంగా తమకు టీడీపీపై కానీ పార్టీ నాయకులపై కానీ ద్వేషం, కోపం లేదని, అధికారంలో ఉన్నవారు చెప్పిన విధంగానే చేశామని, ఇప్పుడు వాటిని మనస్సులో పెట్టుకుని తమపై కక్ష సాధించవద్దని వారు కాళ్లబేరానికొచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కొందరు శాఖాధిపతులు, ఐపీఎస్ అధికారులు ఇందులో ఉన్నారు. కొంతమంది చంద్రబాబును కలుస్తుండగా మరికొందరు ఆయన కుమారుడు లోకేష్ని కలిసి కాళ్లబేరానికి వస్తున్నారు. మరికొందరు అధికారులు పవన్ కళ్యాణ్ను కాకాపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా కాళ్లబేరానికి వస్తున్న వారిలో అడ్డగోలుగా వ్యవహరించిన వారే ఎక్కువగా ఉన్నారు. కొందరు నాడు వైసీపీకి కట్టు బానిసల్లా వ్యవహరించారని, తాము అధికారంలోకి వస్తే వారిని వదలబోమని లోకేష్ పలుమార్లు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో వలె టీడీపీ ఈసారి వదిలిపెట్టదని, ప్రజలను, పార్టీని ఇబ్బంది పెట్టిన వారి అంతు చూస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వీరంతా అప్పుడే కాళ్లబేరానికి వచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా కాళ్లబేరానికి వచ్చిన వారిలో మాజీ సీఎం జగన్ కు సన్నిహితంగా ఉన్న కీలక అధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. నాడు జగన్ నిర్ణయాల్లో కీలకమైన వారు కూడా ఇప్పుడు తమకేమీ తెలియదని, అంతా ఆయన చెప్పినట్టే చేశామని, తమను వదిలేయాలని కోరుతున్నారట. మొత్తం మీద 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా అధికారాన్ని అనుభవించి దానితో 100 కోట్లు కూడబెట్టిన అధికారులు, అలాగే వైసీపీ నేతలు ఆడమన్నట్టు ఆడిన అధికారులు ఇప్పుడు తమ తప్పేమీ లేదంటూ తమపై దయ చూపాలంటూ కాళ్లబేరానికొస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో కొందరు అధికారులు ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నామనే స్పృహ లేకుండా ప్రవర్తించారు. నిబంధనలు తుంగలో తొక్కి నాటి పాలకపక్షం ఏది చెబితే అది చేశారు. అధికార పార్టీ అండ చూసుకుని అరాచకాలకు బాట వేశారు. వైసీపీ నాయకుల కబ్జాలు, అవినీతి, ప్రకృతి వనరుల దోపిడీ పూర్తి సహకారం అందించారు. మరికొందరు అధికారులైతే ఏకంగా వైసీపీ నాయకుల కోసం తప్పుడు బిల్లులు మంజూరు చేసి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. ముఖ్యంగా పోలీసు అధికారులు అడుగడుగునా ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేశారు. జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారు. ఎన్నికల సమయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మట్టి కొట్టుకుపోవడంతో వీరవిధేయ అధికారుల్లో ఆందోళన మొదలైంది. కూటమి ప్రభుత్వం విచారణ జరిపితే తమ పరిస్థితి ఏమిటనే భయాందోళన నెలకొంది. జగన్ హయాంలో కొంతమంది అధికారుల అతి ప్రవర్తన అప్పట్లో బాగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రెవెన్యూ అలాగే
పోలీస్ డిపార్ట్మెంట్లలో కొందరు దారుణంగా ప్రవర్తించారు. అడ్డగోలుగా దోచుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. తాము పోలీసులమన్న విషయాన్నే మరిచి అచ్చంగా వైసీపీ కార్యకర్తల్లాగే వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులు, పోలీసులను కనీసం మందలించడానికి కూడా సాహసించని పోలీసు అధికారుల సంఘం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పు చేశాం మన్నించండి అంటూ కాళ్లా వేళ్లా పడుతోంది. గతంలో జరిగినవన్నీ మర్చిపోండి, ఇప్పుడు అచ్చమైన పోలీసుల్లా పనిచేస్తాం, ఎవరైనా గీత దాటితే తాట తీయండి అంటూ బతిమిలాడుకుంటోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పోలీస్ అధికారుల సంఘం గతంలో పోలీస్ వ్యవస్థ వైసీపీకి ఊడిగం చేయడానికి అప్పటి ప్రభుత్వ ఒత్తిడి కారణమని ఇప్పుడు చెబుతోంది. అప్పట్లో తెలుగుదేశం నాయకులే టార్గెట్గా రెచ్చిపోయి జగన్ మెప్పు కోసం ఊడిగం చేసిన పోలీసు అధికారులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. తెలుగుదేశం అధినాయకుడు సహా పలువురు పార్టీ నేతల పేర్లు ప్రస్తావించి మరి సినిమా డైలాగులు వలిస్తూ తొడలు చర్చిన పోలీసు అధికారులు ఇప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా బెదిరిపోతున్నారు. అసంఖ్యాక అభిమానులున్న జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ సైతం రాష్ట్రంలోకి రానియకుండా బోర్డర్లోనే ఆపేశారు. ఇటువంటి పోలీసులంతా తాము గతంలో అలా వ్యవహరించడానికి వైసీపీ నేతల ఒత్తిడి, బెదిరింపులే కారణమంటూ నమ్మబలుకుతున్నారు. మొత్తానికి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల క్షమాపణలు వారి తప్పులను కడిగేస్తాయా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. పరిధి మీరి వ్యవహరించిన పోలీసు అధికారులపై గతంలో హెచ్చరించినట్టుగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. జనసేన హిట్ లిస్ట్లో అలాగే లోకేష్ రెడ్ బుక్లో ఉన్న వారికి మాత్రం ఇబ్బంది తప్పదన్న ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో ఐపీసీ చట్టం స్థానంలో వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు నారా లోకేష్ రెడ్ బుక్ నిద్ర పట్టనీయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం మీదే డోర్స్ క్లోజ్ చేస్తుండటంతో తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇందుకు లోకేష్ రెడ్ బుక్లో ఎవరి పేర్లున్నాయి, యాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఆందోళనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది. పగ, ప్రతీకారాలకు తావులేని పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగులిస్తుండటంతో కొందరు అధికారులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారట. లోకేష్ రెడ్ బుక్ అంటేనే అధికారులు ఉలిక్కి పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, తప్పుడు కేసులు పెట్టారని కొందరు పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేసినట్లు తన పాదయాత్రలో చెప్పేవారు మంత్రి లోకేష్. మంత్రి లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో రెడ్ బుక్లో పేర్లు నమోదు చేయడం ప్రారంభమైంది. రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్లో రాసినట్లు గతంలో ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో పేర్లు ఉన్న ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ఇష్యూని లైట్ తీసుకున్న అధికారులు ఇప్పుడు కూటమి చేతుల్లోకి అధికారం వచ్చాక ఒకటే టెన్షన్ పడుతున్నారు. రెడ్ బుక్లో పేర్లున్న వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసిన వారి వద్ద ఆరా తీస్తున్నారు. పోలీస్ శాఖలోని ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరిన స్వామిభక్తి ప్రదర్శించారని, ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులను ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వారందరికీ త్వరలో చట్ట ప్రకారం శిక్షలు తప్పేలా లేవు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు శిక్ష పడే విధంగా ఈ లోకేష్ చేస్తాడని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. అందుకే ఈ ఎర్ర బుక్ పెట్టుకున్నా. అందరు పేర్లు రాసుకుంటున్నా. అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి చట్టాలు ఉల్లంఘించొద్దు. చట్టాల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైనుంది. పొరపాటున చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల జోలికి వస్తే ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ మీ లోకేష్ వైకాపా నాయకులు
వ్యక్తి మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టాను. వ్యవస్థలను గాడిన పెట్టే బాధ్యత పాలకులపై ఎంతగానో ఉంటుంది. అలాగే అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై కూడా అంతే ఉంటుంది. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఎవరు అధికారంలో ఉంటే వారికే కొమ్ము కాస్తున్నారు. పాలకులు అడ్డగోలు దోపిడీకి అరాచకాలకు అండగా నిలుస్తున్నారు. తర్వాత ప్రభుత్వాలు మారిపోయాక ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఎందుకు బ్యూరోక్రాట్లకు ఈ దుస్థితి? ఐఏఎస్ చదువులు చదువుకుని కూడా అయ్యా ఎస్ అంటూ బ్రతకాల్సిన కర్మ ఎందుకు దాపురిస్తోంది? ఈ పరిస్థితిలో మార్పు వచ్చేది ఎప్పుడు? ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళంతా ఉన్నత చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అయితే ఈ బ్యూరోక్రాట్లు చాలామంది ఎవరు అధికారంలో ఉంటే వారికి కొమ్ము కాయడం, పాలక వర్గాలు చెప్పినట్లు వినడం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం నిత్యకృత్యమైపోయింది. వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా ఇదే తంతు. అంత పెద్ద ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న ఐఏఎస్లు సైతం అయ్యా ఎస్ అంటూ పాలక పక్షాలకు ఊడిగం చేస్తుండడంతో వ్యవస్థలన్నీ సర్వనాశనమైపోతున్నాయన్న ఆందోళన మేధావి వర్గంలో ఉంది. వ్యవస్థలను గాడిన పెట్టాల్సిన వాళ్లే వ్యవస్థల నాశనానికి కారకులు అవుతుండడంతో సమాజం, ఆయా రాష్ట్రాలు, తద్వారా దేశం సర్వనాశనమవుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏ రాష్ట్రం, దేశం బాగుపడాలన్నా వ్యవస్థలను నడిపించే బ్యూరోక్రాట్ల చేతుల్లోనే ఉంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీలో కొందరు నేతలు చేసిన హడావుడి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తామే సీఎం అన్నట్లుగా రెచ్చిపోయారు. అప్పటి విపక్ష నేతలను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. టీడీపీ, జనసేన కార్యాలయాలపై దాడులు చేశారు. అదంతా చెప్పాలంటే పెద్ద చిట్టానే అవుతుంది. అయితే ఆనాడు అరాచకం సృష్టించిన వైసీపీ నేతలకు కొమ్ము కాసింది అధికారులే. అయితే నాడు తొడలు కొట్టిన నేతలంతా అధికారం కోల్పోయాక మాత్రం కంటికి కూడా కనిపించడం లేదు. అసలు వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? దేశంలో ఉన్నారా, లేదంటే బోర్డర్ దాటేశారా? ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ. అయితే వాళ్ళు తప్పించుకున్న అధికారులకు మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయ అధికారం ఉండేది 5 ఏళ్లే. కానీ అధికారులు రిటైర్ అయ్యే వరకు విధుల్లో ఉండాల్సిందే. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అరాచకాలకు అండగా నిలబడ్డ అధికారుల గుండెల్లో అలజడి మొదలైంది. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నేతల నుంచి గ్రామాల్లో సర్పంచ్ స్థాయి నేతల వరకు ఇసుక దందాలు, భూకబ్జాలు, మర్డర్లు, మానభంగాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. అటువంటి వారందరికీ అండగా నిలిచి కొమ్ము కాసిన పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. తమ అక్రమాల చిట్టా ఎప్పుడు బయట పెడతారు, తమకు ఎప్పుడు ఏ శిక్ష విధిస్తారు అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పుల్లో భాగస్వాములుగా ఉన్న అధికారులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఇంకోవైపు తమతో తప్పులు చేయించిన జగన్ మాత్రం హాయిగా ప్యాలెస్లలో సేద తీరుతున్నారని వారంతా తెగ ఇదైపోతున్నారట. ఓడిపోయాక వైఎస్ జగన్ ఏం చేయాలి? ప్రజా సమస్యలపై పద్ధతిగా పోరాటం చెయ్యాలి. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. పార్టీని పునర్నిర్మించుకోవాలి. ఇలా చేయడానికి కాస్తంత సమయం తీసుకోవాలి. కొత్త ప్రభుత్వానికి కనీసం
6 నెలలు సమయం ఇవ్వాలన్న కనీస ఇంగితం లేకుండా వైఎస్ జగన్ నానా యాగి చేస్తున్నారన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమ హయాంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని భావిస్తున్న జగన్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఢిల్లీలో సైతం నిరసనలు తెలుపుతున్నారు. ఎక్కడన్నా శవం దొరికితే చాలు శవ రాజకీయమే అన్న చందాన నడుస్తున్నాయి వైసీపీ రాజకీయాలు. వైసీపీ మీద కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు జగన్. అయితే కూటమి సర్కార్ ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు. రెడ్ బుక్ లో ఉన్న నేతలకు, వారి అరాచకాలకు కొమ్ము కాసిన అధికారులకు శిక్ష పడడం మాత్రం లాంఛనమే. అయితే ఈలోపే జగన్ తెగ హడావుడి చేసేస్తున్నారు. ఓడిపోయారన్న బాధో లేదంటే కూటమి పార్టీలపై కక్షో తెలియదు గాని రాష్ట్రంలో జగన్ తీరు మాత్రం సామాన్య ప్రజలకు కూడా రుచించడం లేదన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రతీకారం ఎవరిపైనా తీర్చుకోబోమని, కేవలం చట్ట ప్రకారం మాత్రమే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, లోకేష్ పలుమార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్న పాత వ్యక్తిగత కక్షల కారణంగా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని అస్త్రాలుగా మలుచుకుంటున్న జగన్ ఆ ఘటనలకు రాజకీయ రంగు పులిమి కూటమి ప్రభుత్వంపై ఢిల్లీ స్థాయిలో సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. తమ కార్యకర్తలను టీడీపీ చంపేస్తోందని అంటున్నారు. దీంతో అసలు జగన్ కేమైంది, ఎందుకు ఆయన సహనం కోల్పోతున్నారు అన్నది సామాన్య ప్రజల్లో సైతం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఇంకోవైపు మళ్లీ తాము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామన్న తరహాలో జగన్ ఇప్పటికే బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు ఎంతో హుందాగా ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా నిలవాలి, తరువాతి తరాల నుంచి కొత్త రాజకీయాల్లోకి వచ్చేవారికి తమ నుంచి నేర్చుకునే విధంగా స్ఫూర్తిని కలిగించాలి. కానీ దాడులు చేస్తామంటూ తమ నుంచి ప్రత్యర్థి పార్టీల వారు తప్పించుకోలేరంటూ బెదిరింపులకు దిగే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన జగన్ మనసులో అసలేముంది, ఎందుకు ఆయన కంట్రోల్ తప్పుతున్నారు, సహనం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు, జగన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు రావాల్సి ఉంది. చంద్రబాబు, పవన్ల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ జగన్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుండడాన్ని ఏమనుకోవాలి? రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని విస్తరించిందే వైసీపీ అంటూ కూటమి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఎప్పుడు ఏ కేసులో జైలుకు వెళతారో తెలియని పరిస్థితిలో ఉన్న జగన్ మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటూ ముఖ్యమంత్రి కాగానే టీడీపీ తాట తీస్తానని సీఎం చంద్రబాబుని బెదిరిస్తుండడం చూస్తే అది దూకుడే అనుకోవాలో లేదంటే మూర్ఖత్వమే అనుకోవాలో అర్థం కాదు. కానీ టీడీపీని రెచ్చగొట్టి తన ఉచ్చులోకి లాగి రాష్ట్రంలో నిజంగానే శాంతి భద్రతలు క్షీణించేలా చేయాలనే జగన్ దురాలోచన కనబడుతోందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ టీడీపీకి తనని రాజకీయంగా ఎదుర్కోవలసిన సమయం వచ్చిందనే జగన్ సూచిస్తున్నారు. ఆయనే చాలా తొందరపడుతున్నారు కూడా. కనుక సీఎం చంద్రబాబు ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు ఆయన పావులు కదపాల్సిన సమయం వచ్చిందంటూ టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ హయాంలో అరాచకాలకు పాల్పడ్డ అధికారులపై రగిలిపోతున్నారు. అయితే ఆయన చాలా శాఖలకు మంత్రిగా ఉండడంతో ఆయా శాఖల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారులనే నియమించుకుంటున్నారు పవన్. పూర్తిగా ప్రక్షాళనకు ఆయన శ్రీకారం చుట్టినట్లు తెలియవస్తోంది. కృష్ణతేజ వంటి ఐఏఎస్లను నియమించుకుంటూ పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు పవన్.
జగన్ హయాంలో వైసీపీ నేతలు అధికారులపై ఉక్కుపాదం మోపి మరీ అవినీతి అరాచక కార్యకలాపాలకు అండగా నిలిచేలా చేశారని, కూటమి ప్రభుత్వం ఈ వైఖరిలో ఏ మేరకు మార్పు తీసుకురాగలదన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ప్రభుత్వాలకు లొంగని అధికారుల వ్యవస్థను భవిష్యత్తులో చూడగలమా లేదా అన్నది కాలమే తేల్చాలి.